ఈరోజు మరి మన పార్లమెంటు సభ్యులు అలాగే మన తెలుగుదేశం పార్టీకి కాబోయే పార్లమెంట్ అభ్యర్థి యువకులు విద్యావంతులు మరి పెద్దలు గౌరవనీయులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు మరి ఒప్పిచర్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా మీ అందరూ చూపిన మరి అభిమానం ప్రేమ మర్చిపోలేనిది. అఖండమైన స్వాగతం పలికారు. ఒప్పిచర్ల గ్రామం తరఫున వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్క స్వాగతం పలకడంతో సరిపోదు. మీ బాధ్యత రాబోయే ఎన్నికల్లో మరి ఒప్పిచర్లే కాదు, ఈ కారంపూడి మండలం సత్తా ఏంటో చూపాల్సిన బాధ్యత. ఒకప్పుడు కారంపూడి అంటే తెలుగుదేశం పార్టీ రోమాలు నెక్కబడుచుకునేంత మరి ఇది ఉండేది. గత కొంతకాలంగా కొన్ని ఇబ్బందుల వల్ల కాస్త తగ్గిన ప్రపంచం ఈరోజు కారంపూడి మండలంలో ఈరోజే కాదు, ఆ రోజు మొట్టమొదటి రోజు నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించింది మరి మన యాత్ర మొదలుపెట్టింది కారంపూడి నుంచే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు మీ కథన ఉత్సాహం రాష్ట్రాన్ని కదిలించింది అంటంలో కూడా అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా సమైక్యంగా పనిచేస్తూ మిగతా గ్రామాల్లో మనం ఎక్కడైతే 10 ఓట్లు సంపాదించుకోగలుగుతామా అనేది ఆలోచన చేస్తూ మాచర్ల నియోజకవర్గాన్ని కొన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకొని ఈ నియోజకవర్గం పట్ల అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు చింతాక్రాంతులైనారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లా నుంచి కానీ మొట్టమొదటి మరి కానుకగా మనం ఈ పల్నాడు ప్రాంతం మాచర్ల నుంచి మొట్టమొదటి విజయాన్ని మనం అందించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కానుక అందించాల్సింది మీ అందరికీ కోరుతాను. ఇదే సందర్భంలో మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రావటం అనేది మనకి అయాచితంగా వచ్చిన ఒక వరంగా మనం భావించాలి. ఎందుకంటే మీ తరఫున పోరాటానికి నేనున్నాను. అభివృద్ధి మార్గదర్శకం చూపడానికి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు హక్కులు మరి భద్రతతో పాటు అభివృద్ధితో కూడా మరి బాటలు వేస్తారు. కాబట్టి భవిష్యత్తు అభివృద్ధితో పాటు ఇక్కడ అరాచక శక్తుల్ని అంతం చేస్తాం, మీ హక్కుల్ని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క 2 నెలలు 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజులు మీరు కష్టపడితే శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నేను కానీ 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి వారికి మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయాల్సిందిగా శ్రీకృష్ణదేవరాయలు గారికి చేస్తూ నేను తీసుకుంటున్నాను.